రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. చిన్న రాష్ట్రమైనా దేశానికి ఆదర్శంగా నిలిచే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. విద్యుత్ రంగంలో రికార్డు స్థాయిలో వినియోగం పెరిగిందన్నారు. తెలంగాణకు బీజేపీ సర్కార్ చేసింది ఏం లేదని విమర్శించారు. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపించినా అభివృద్ధి ఆగలేదన్నారు హస్తం నేతలు. రాష్ట్ర చరిత్రలో గరిష్ట స్థాయి విద్యుత్ డిమాండ్ నమోదైందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గతంలో ఎన్నడూ లేని విధంగా 18,139 మెగావాట్ల రికార్డు స్థాయి డిమాండ్ సమర్థవంతంగా నిర్వహించామన్నారు. ఇది తెలంగాణ ఆర్థిక అభివృద్ధి, కార్యనిర్వహణ సామర్థ్యం, అద్భుత సమన్వయానికి నిదర్శనమన్నారు. భౌగోళికంగా చిన్న రాష్ట్రమైన పెద్ద రాష్ట్రాల గరిష్ట లోడ్లకు సమానంగా లేదా అధిగమించే స్థాయికి చేరుకున్నామన్నారు. ఈ ప్రగతి పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణాభివృద్ధిలో తెలంగాణ వేగాన్ని స్పష్టం చేస్తోందని చెప్పారు. మున్ముందు ఎంతటి విద్యుత్ డిమాండ్ వచ్చినా అధిగమిస్తామన్నారు డిప్యూటీ సీఎం. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రమాద బీమా, లోన్ బీమా పథకాలు ఆర్థిక రక్షణ కవచంలా నిలుస్తున్నాయన్నారు మంత్రి సీతక్క. లోన్ బీమా, ప్రమాద బీమా అమల్లోకి వచ్చిన తర్వాత అనేక మహిళా సంఘాలు మళ్లీ క్రియాశీలకంగా మారినట్లు తెలిపారు మంత్రి సీతక్క. బ్యాంకు రుణం తీసుకున్న మహిళ మరణిస్తే ఆ లోన్ను ప్రభుత్వమే చెల్లించేలా వ్యవస్థను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి ప్రమాద మరణం సంభవించిన పక్షంలో 10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు సీతక్క. జడ్చర్ల ఏరియా హాస్పిటల్ ఘటనపై సీరియస్ అయ్యారు మంత్రి దామోదర రాజనరసింహ. మంత్రి ఆదేశాలతో జడ్చర్ల హాస్పిటల్ కు వెళ్లి విచారణ చేశారు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, డాక్టర్లు, హాస్పిటల్ స్టాఫ్ నుంచి వివరాలు సేకరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి ఘటనకు కారకులైన హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకళ, డ్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హరినాథ్, డ్యూటీ మెడికల్ ఆఫీసర్ మునీషా, మార్చరీ సపోర్టింగ్ స్టాఫ్ ఎంఎన్ఓ రవిప్రకాష్ లను సస్పెండ్ చేశారు కమిషనర్.